అంటే నా తరపున అయితే అని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నాను. మొన్న ఆ మధ్యన ఒక జంట పెళ్లి చేసుకుని హనీమూన్ వెళ్ళింది. తన ప్రియుడు ఒక బ్యాంక్ ఉద్యోగి అయినటువంటి తిరుమలరావు, అలాగే ఈ అమ్మాయి కలిసి 15 ఏళ్ళ పాప ఇంత దారుణానికి గుడికట్టిందంటే ఏమంటాం? ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అవుతాడు, వానితో చాటింగ్ చేస్తున్నారు, ఆఖరికి సొంత తల్లిదండ్రులను కూడా మట్టు పెడుతున్నారంటే. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగాను, అందులోనూ బాధాకరంగాను అనిపిస్తున్నాయి. మొన్న ఆ మధ్యన ఒక జంట పెళ్లి చేసుకుని హనీమూన్ వెళ్ళింది. ఆ తర్వాత భర్త కనిపించకుండా పోయాడు. తీరా చూస్తే ఆ భర్తను ఆ భార్య ప్రియుడితో కలిసి చంపేపించింది. దీని వెనకాల రోజుకో ట్విస్ట్. ఇప్పటికి కూడా అది టీవీ సీరియల్ లాగా రకరకాల ట్విస్టులతో వస్తూ ఉంది. దీని వెనకాల ఫ్యామిలీ మ్యాటర్ ఉందని, అలాగే దీని వెనకాల వ్యాపార కోణం కూడా కనబడతా ఉంది. ఇలా నానా రకాల ట్విస్టులతో ఇప్పటికీ అది మీడియాలో నానుతూనే ఉంది ఈ ఇష్యూ. ఫైనల్గా ఇక్కడ అక్రమ సంబంధమే ప్రధాన కారణం. పెళ్లి కాకముందే వాళ్ళ కంపెనీలో పనిచేసే పనుడితో ఆ అమ్మాయి ప్రేమలో పడి వాడితో శారీరకంగా అన్ని రకాలుగా సంబంధాలు పెట్టుకొని ఆఖరికి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్ళి అక్కడ ప్రియుడి చేత చంపేపించిందంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైంది. ఇలాంటివి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మొన్నీ మధ్యన గద్వాల, కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక అమ్మాయిని గద్వాలకు సంబంధించిన తేజేశ్వర్ అనే ఒక ప్రైవేట్ సర్వేయర్, ఆయన పెళ్లి చూపులు చూసి ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చింది, కానీ ఆ అమ్మాయి ఇతనికి ఫోన్ చేసి నాకు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. ఆ తర్వాత ఇతను ఆ అమ్మాయి కోసం ట్రై చేశాడు, మానసికంగా ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి ఈ అమ్మాయి వేరే వ్యక్తితో, అంటే ఒక పెళ్ళైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆఖరికి ఈ తేజేశ్వర్తో పెళ్లికి ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత తన ప్రియుడు ఒక బ్యాంక్ ఉద్యోగి అయినటువంటి తిరుమలరావు, అలాగే ఈ అమ్మాయి కలిసి అతన్ని ప్లాన్ చేసి ఎక్కడో ఒక చోట ల్యాండ్ ఉంది, దాన్ని సర్వే చేయాలని చెప్పి అతను తీసుకెళ్ళి చంపేసి అక్కడో చోట ఇక్కడో చోట ఆయనకు సంబంధించిన సెల్ ఫోను, వాచ్ ఆ కృష్ణానదిలో పాడేసి అక్కడి నుంచి ఇంకో చోట ఇతని శవాన్ని పాడేసి ఫోన్ కాల్ డాటా ద్వారా దొరికారు. ఇక పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఈ అమ్మాయికి సంబంధించిన చాలా రకాల విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ అమ్మాయి తిరుమలరావు అనే వ్యక్తితోనే కాదు, ఇంకొందరితో కూడా ఈ అమ్మాయి సంబంధాలు పెట్టుకుంది. ఆఖరికి తిరుమలరావుతో సెట్ అవ్వాలనుకుంది, కానీ తిరుమలరావు భార్య ఈ ఇద్దరి విషయం తెలిసి వీళ్ళతో గొడవ పెట్టుకునేసరికి ఆఖరికి ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ తేజస్వరిని పెళ్లి చేసుకొని ఇక్కడే గద్వాల్లో ఉండకుండా, గద్వాల్లో కాదు కర్నూలులో మకాం పెడదామని చెప్పేసి ఆ అబ్బాయిని ఒత్తిడి చేసింది. అయినా అతను వినలేదు. ఆఖరికి ఇంకా ఇలా అయితే కుదరలని చెప్పేసి లేపేద్దామని ప్లాన్ చేశారు. ఒక సుపారీ టీంకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు, దాదాపు 20 లక్షల రూపాయలు. అది కూడా వేరే బ్యాంకులో లోన్ తీసుకొని అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఇక రీసెంట్గా నిన్న 10th క్లాస్ చదువుతుంది ఆ అమ్మాయి. ఇన్స్టాగ్రామ్లో ఒకడు పరిచయం అయ్యాడు, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక శివ అనే వ్యక్తి. 8 నెలలుగా వాడితో చాటింగ్లు, ఫోన్లో మాట్లాడడం, వాడు 1-2 సార్లు ఇంటికి రావడం, ఈ అమ్మాయిని తీసుకొని బయటకు వెళ్ళడాలు, ఇలా ఒక 15 ఏళ్ళ అమ్మాయి ఇంత కథ నడిపింది. ఆఖరికి ఆ అబ్బాయితో పాటు ఆ నల్గొండ వెళ్ళింది, వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అబ్బాయి ఇంటికి. అక్కడ 2-3 రోజులు ఉంది. ఆ తర్వాత వీళ్ళ అమ్మ అంజలి అనే ఆమె కంప్లైంట్ చేసింది పోలీసులకు, మా అమ్మాయి కనబడకుండా పోయింది, కిడ్నాప్ చేశాను. ఆ తర్వాత ఆ అమ్మాయిని పోలీసులు వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇక ఆ తర్వాత ఈ అమ్మాయి ఎలాగైనా వాడితో పాటు నేను వెళ్ళాలి, మా అమ్మ అడ్డుగా ఉంది, లేపేయాలి అని చెప్పి ప్లాన్ చేసి ఈ అమ్మాయి మా అమ్మ ఒంటరిగా ఉంది, నువ్వు వచ్చేసే అని చెప్పి ఆ శివ అనే వ్యక్తికి చెప్పడంతో వాడు తన తమ్ముని తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమె, ఈ అమ్మాయి ఎవరైతే పాప ఉంటుందో ఈ అమ్మాయి బయట ఎవరు రాకుండా కాపలు కాసింది. ఆ తల్లి ఇంట్లో పూజ చేసుకుంటా ఉంది. ఈవిడు వెనక్కి వెళ్ళిపోయి ఒక సుత్తితో బలంగా వెనక్కు తల నుంచి తలపై కొట్టడం, ఆ తర్వాత ఆ తమ్ముడు ఈమె నోరు ముయ్యడం, ఇద్దరు కలిసి ఆ చున్ని బిగించేసి అలాగే సుత్తితో బలంగా కొట్టి చంపేశారు. అంటే అప్పటికి కొట్టేశారు. కొట్టేసిన తర్వాత అక్కడ ఈ అమ్మాయి బయట కాపలు కాసే అమ్మాయి వీళ్ళిద్దరిని పంపించేసింది బయటికి. పంపించి ఏమీ తెలియనట్టు దొంగ నాటకాలు ఆడుతూ మళ్ళీ లోపలికి వచ్చి మా అమ్మ పూజ చేస్తూ పైనుంచి కింద చేరేసుకొని పూజ చేస్తుంది.
ఆ చైర్ స్లిప్ అయి కింద పడిపోయింది అని చెప్పేసి ఈ అమ్మాయి ప్లాన్ చేసింది. తీరా చూస్తే ఆ తల్లి చనిపోలేదు, ఇంకా ఆమె ప్రాణాలతో ఉంది. ఆ వెంటనే మళ్ళీ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శివ అనేవాడికి ఫోన్ చేసి మా అమ్మాయి ఇంకా చచ్చిపోలేదు, నువ్వు వచ్చేయని చెప్తే వాడు వచ్చాడు. వాడు తమ్ముడు మళ్ళీ లోపలికి వచ్చి ఆ లోపు ఈ అమ్మాయికి సంబంధించిన చెల్లి వచ్చింది. ఆ పిల్లని లోపలికి వెళ్లకుండా అమ్మాయి ఎవరిని లోపలికి రావద్దని చెప్పింది, బయటనే ఉండని చెప్పి ఆ లోపు వాళ్ళు వెళ్ళి ఆ తల్లిని చంపేసి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత చిన్నపిల్ల వెళ్ళి చూడగానే ఆమె చనిపోయింది. ఇక చుట్టాలు పక్కాలు బంధువులు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత తీరా చూస్తే అనుమానం వచ్చేసరికి ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకొని అడిగితే ఆ అమ్మాయి అసలు విషయం చెప్పింది. ఇక్కడ చూస్తే కేవలం 15 సంవత్సరాల పాప. ఆ అమ్మాయికి ఇప్పుడు ఈ అవసరమా ఈ ప్రేమలు ఇవన్నీ? లైఫ్లో మనం ఎదగాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి. తండ్రి లేడు, తల్లేమో మొదట భర్త చనిపోయాడు, ఆ తర్వాత ఇంకొక అతను చేసుకుంది, అతను కూడా చనిపోయాడు. ఇక 2 పిల్లలు పట్టుకొని ఆమె జీవితాన్ని గడుపుతూ ఉంది. ఆమె ముఖ్యంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారిణి. ఆమె తెలంగాణ పోరాటంలో బలంగా పనిచేసింది, గాయని. అలాగే ఆమె చిన్న కూతురు కూడా స్టేజీపై పాటలు పాడుతుంది, తెలంగాణకు సంబంధించిన కల్చర్కి సంబంధించిన పాటలు పాడే అమ్మాయి. అలా ఆ తల్లి ఈ 2 పిల్లల్ని పెంచుకుంటా ఉంటే పెద్ద పిల్ల 10వ తరగతి చదువుకునే పిల్ల ఇవాళ ప్రేమ కోసం సొంత తల్లినే మట్టు పెట్టించిందంటే ఏంటి అసలు? ఇది సినిమాల ప్రభావమా లేదా ఈ సోషల్ మీడియా ప్రభావమా ఏంటో అర్థం కాని పరిస్థితి. కానీ నేనైతే ఒకటి మాత్రం బలంగా చెప్పగలను, ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ అనేది చాలా భయంకరంగా తయారైంది. మన పిల్లలకు మనం ఫోన్లు ఇస్తున్నాం, ఎక్కడికో దూరంగా వెళ్ళి కాలేజీలో చదువుకుంటున్నారనో పిల్లలకు ఫోన్లు ఇస్తే వాళ్ళు నడిపించే కథ అంతా ఇది. ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అవుతాడు, వాళ్ళతో చాటింగ్ చేస్తున్నారు, ఆఖరికి సొంత తల్లిదండ్రులను కూడా మట్టు పెడుతున్నారంటే నిజంగా చాలా చాలా బాధాకరం. 15 ఏళ్ళ పాప ఇంత దారుణానికి గుడికట్టిందంటే ఏమంటాం? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక్కటే, పిల్లలు ఎదుగుతున్న కొద్దీ తల్లిదండ్రుల బాధ్యత కూడా పెరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్ ఎవరికి చేస్తున్నారు అనేది మనం ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం మనకుంది. అంతేకాకుండా ఇవాళ ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు ఒక్కొక్కరి పిల్లలకి ఒక 5, 6, 7, 8 ఉంటున్నాయి. మనం బలవంత పెట్టి డిలీట్ చేస్తే ఇంకో అకౌంట్ క్రియేట్ చేస్తున్నాడు. ఇలా దారుణంగా ఫోన్కు అడిక్ట్ అయ్యి ఎవడెవడితో సంబంధాలు పెట్టుకొని ఆఖరికి వాడు ఎలాంటి వాడు ఏంటో కూడా తెలియదు, ఇలాంటి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకొని ఆఖరికి కన్న వాళ్ళను కూడా చంపేసే స్థాయికి దిగజారిపోతున్నారంటే నిజంగా ఇది చాలా చాలా బాధాకరం. ముఖ్యంగా ఇప్పుడు ఎవడైతే ఆ శివ అనేవాడు ఉన్నాడో వాడు ఈ అమ్మాయికి సంబంధించిన ప్రియుడు, వాడే చంపేసింది, వాడు వాళ్ళ తమ్ముడు. ఈ పుత్రరత్నాలకు సంబంధించిన తల్లి మాట్లాడుతున్న మాటలు వింటే ఇంకా షేక్ అవుతారు. దానికి సంబంధించిన ఒక వీడియో నేను ప్లే చేస్తాను, చూడండి ఒకసారి. ఒకటి ఏంటంటే మర్డర్ జరిగిందని ఒకటి తెలిసి కానీ మిగతా మాత్రం తెలియదు. అంటే నా తరపున అయితే చావడం మంచిదని నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి అప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టింది ఆమె. తప్పు ఎవరిది? ఫస్ట్ నుంచి నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి తిరుగుతుంటే కేసు పెట్టాలి. ఇప్పుడు మా ఇంటికి రాగానే కేసు పెట్టింది. అక్కడ తిప్పినా గిట్ట వాళ్ళు ఏమీ అనలేదంట. మరిద్దరు తప్పు చేసి ఏది చేద్దాం చెప్పండి సార్. ఇప్పుడు మీరే చెప్పండి. సరే నేనే తప్పు చేసిన, సరే వాళ్ళంటే నేను తప్పు చేసిన, నేను ఉంచుకున్నా, నేనే అది చేసిన, ఇప్పుడు నన్ను ఏం చేస్తారు చెప్పండి? ఇద్దరు టెన్షన్ ఏముంది సార్? ఆడ టెన్షన్ ఏమున్నాయి, ఉంటే ఉండొచ్చు, ఇవాళ కాకుండా రేపైనా పోయి తీసుకొచ్చుకుంటాం. మరి చేసేది ఏముంది, ఆడ పెట్టేది ఏముంది? ఇప్పుడు అంటారు అయితే మా పిల్లలది నాదైతే తప్పు కాదు, ఆమె ఇంటి మీదకి వచ్చింది తప్పు కాబట్టి ఆమె సావక. విన్నారు కదా ఆ తల్లి మాట్లాడే మాటలు. ఆమె కాస్తైన బుద్ధి, సిగ్గు ఇంకేమైనా ఉందా? ఏం మాట్లాడుతుందా ఆమె? అసలు ఆ వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అందులో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. ఏముంది, మంచిగా చేశారు కదా, మా అయితే కొన్ని రోజులు లోపలికి వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు కదా, బయటకు తీసుకొస్తాం, ఎట్లా ఒకట్లా మంచిగానే చంపేశాము అని చెప్పేసి గలీజ్గా, నీచంగా, చండాలంగా మాట్లాడుతూ ఉంటే ఆ తల్లి ఎలా ఉంటా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు మీరు చెప్పండి? అందుకే ఆ 2 పిల్లలు ఒక తల్లి లాంటి మహిళను వెళ్ళి చంపేశారంటే మీరు అర్థం చేసుకోండి. అలా పెంచుతున్నారు కొంతమంది దుర్మార్గులు.